కిరణ్ అబ్బవరం 'దిల్‌రుబా' మూవీ చూసిన ఫ్రెండ్స్. 'దిల్‌రుబా' మూవీ అయితే నాకైతే యావరేజ్‌గా అనిపించింది. బేసిక్ స్టోరీ ప్లాటు హీరోకి సారీ చెప్పడం నచ్చదు. థాంక్స్ కూడా చెప్పడం ఇష్టం ఉండదు. దాని తర్వాత లవ్ స్టోరీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఒక మాట చెప్పిండు. ఈ మూవీలో ఫైట్ సీన్స్ అయి నచ్చకపోతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండు. థియేటర్స్ బద్దలు కొట్టండి ఇలా అని. ఏముంది దాని లోపల ఫైట్స్. నేనైతే అనుకుంటుండా ప్రొడ్యూసర్ ఏమైనా వేరే వాళ్ళ మూవీ ఫైట్ సీన్స్ చూసిండు అనుకుంటుండా. దీనిపైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. మొన్నొచ్చిన 'కా' మూవీ అంతా బాగుంది. దానికి దాని తర్వాత వచ్చే మూవీ పైన హైప్ ఉంటది. కానీ 'దిల్‌రుబా' మూవీ అయితే యావరేజ్‌గానే ఉంది. ఇంకా 'దిల్‌రుబా' మూవీలో హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ కాలేజ్‌లోనే లెక్చరర్‌గా వస్తది. దానిపైన ఫస్ట్ హాఫ్ జరుగుతా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయిపోయేలోపు ట్విస్ట్ వస్తది. దాని తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయిద్ది. దాని తర్వాత అదే రొటీను. సెకండ్ హాఫ్ గాని స్టార్టింగ్‌లో అంతేమీ ఉండదు. సెకండ్ హాఫ్‌లో విలన్ ఎందుకు వస్తాడో అది గాని అర్థం కాదు. మూవీ అలా సాగిపోతా ఉంటది. నాకైతే యావరేజ్‌గానే అనిపించింది. సెకండ్ హాఫ్‌లో అయితే పాత కాలంది స్టోరీ ఉంటది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ది ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అయ్యేమి అంత వర్కౌట్ కాలేదు. 2 సాంగ్స్ అయితే బాగుండాయి. బీజీఎం గానే అదరగొట్టిండు శామ్ సీఎస్ అయితే. 'దిల్‌రుబా' మూవీతో కిరణ్ అబ్బవరం అన్న మళ్ళీ ఫ్లాప్ వచ్చింది. ముందుట్లాగానే మాస్ ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ అదే రొట్ట. ఈ మూవీ అయితే నాకైతే యావరేజ్‌గానే అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.